హాయ్ ఫ్రెండ్స్. సో మరి ఈరోజు గురు పౌర్ణమికి సందర్భంగా మరి గురువుకి సంబంధించినటువంటి శాస్త్రాలు విన్నా, వాక్యాలు విన్నా, అలాగే గురువుకి సంబంధించినటువంటి చరిత్ర విన్నా కానీ ఎంతో అద్భుతంగా ఉంటుందని శాస్త్రాలు పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి అందుకని ఈరోజు మీ అందరి కోసం కూడా నేను షిరిడి సాయిబాబా చరిత్ర అయితే ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను అనమాట. గురువులకే గురువు, సమస్త సద్గురువుగా నిలిచినటువంటి సాయిబాబా చరిత్ర అనేది ఎంతో అద్భుతనీయం అనమాట. సాయిబాబా షిరిడి ప్రాంతంలో మరి చేసినటువంటి మహత్యాలు అన్నీ ఇన్ని కాదు. మనందరం కూడా ఈరోజు సమస్త సద్గురువుగా కొలిచేటువంటి షిరిడి సాయిని మనందరం కూడా ఈరోజు సాయి చరిత్ర తెలుసుకుని మనందరం కూడా సద్గురువుని అయితే స్మరించుకుందాం. మరి ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ చూస్తున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే షిరిడి సాయిబాబా చరిత్ర అనేది ఈ యొక్క గురు పౌర్ణమి రోజు కనుక వింటే మరి మీకు కంపల్సరీగా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనే విజయం కలుగుతుంది అనేసి మనస్ఫూర్తిగా నమ్మి ఈ యొక్క గురువు చరిత్ర అయితే వినండి. సో షిరిడి సాయిబాబా అంటే మనందరికీ తెలుసు. సో మరి సమస్త సద్గురువుగా మనందరం కొలిచేటువంటి బాబాగా మనందరం కూడా సమస్త సద్గురు సాయినాథుడిగా కొలుస్తూ ఉంటాం. మరి షిరిడిలో ఉన్నటువంటి ఈ యొక్క సాయిబాబా సమాధి అనేది ఎంతో గొప్ప పుణ్యక్షేత్రంగా చెప్తూ ఉంటారు. ద్వారకామ యొక్క విశిష్టత తెలుసుకుంటే కనుక మనందరికీ కూడా మరి కన్నీళ్లు రాక తప్పదనమాట. సాయిబాబా సాధారణ మానవుడిలాగా మరి జీవనం సాగించి తాను సమాధి చెంది మరి యొక్క సమాధి నుంచి కూడా ఎంతోమంది భక్తులను అనుగ్రహిస్తూ తన యొక్క గురువు యొక్క ఆశీర్వాదం అందిస్తూ సమస్త ప్రపంచానికి, సమస్త లోకానికి గురువు అయినటువంటి సద్గురు సాయినాథుడిగా మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు షిరిడీలో. మరి అటువంటి ద్వారకామాయి ప్రవేశం అనేది మరి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా సరే ద్వారకామాయిని దర్శించి ఆ యొక్క షిరిడి సాయిబాబా సమాధిని దర్శించాలని చెప్పేసి ఎంతోమంది మరి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆ సాయి యొక్క అనుజ్ఞ లేనిదే మనెవ్వరము కూడా ద్వారకామాయిలో అయితే అడుగైతే పెట్టలేము. మరి అటువంటి సాయినాథుని యొక్క షిరిడి సాయినాథుడి యొక్క దివ్య చరిత్ర అనేది మరి 1 by 1 మన షిరిడి గురించి, షిరిడి సాయిబాబా గురించి తెలిసేసుకుందామా? షిరిడి సాయిబాబా పుట్టుపూర్వతల గురించి చెప్పాలంటే కనుక మరి సాయిబాబా ఎక్కడ పుట్టారు అనే దాని మీద ఇప్పుడు ఇంకా స్పష్టత అయితే లేదనమాట. సో మరి ఈ విషయమై జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల షిరిడి చుట్టుపక్కలే జన్మించి ఉండవచ్చునని, అతని బాల్యము మరియు బాల్యనామము గురించి హరిబాబు బుసారి కావచ్చునని కొన్ని అభిప్రాయాలు అయితే ఉన్నాయి. అయితే బాబా తన బాల్యాల గురించి కానీ, బాబా యొక్క జన్మ రహస్యం గురించి కానీ ఎప్పుడు ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. ఎందుకంటే అవన్నీ అనవసరమని, ఒకవేళ అవన్నీ చెప్తే తనకంటూ ఒక కులము, గోత్రము అంటగట్టి వాళ్ళు ఈ మతం అని చెప్పేసి అయితే వాళ్ళందరూ కూడా అంటగడతారనేసి బాబా యొక్క అభిప్రాయంగా చెప్తూ ఉంటారు. సో అందుకే బాబా తన పేరు కానీ, పుట్టిన ప్రదేశం కానీ ప్రస్తావన చేయలేదనేది మరి భక్తుల యొక్క నమ్మకం. అలాగే ఒక మారు ఏమైందంటే కనుక తన ప్రియుడైనటువంటి మహల్సాపతితో తన ప్రతి గ్రామంలోనే ఒక దేశ బ్రాహ్మస్థ కుటుంబంలో పుట్టిన ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కథనం ప్రకారం అయితే తెలుస్తుంది. సో 18వ శతాబ్దంలో ఉన్నటువంటి 8 సంవత్సరాలు 1856లో 8 సంవత్సరాల ప్రాయంలో బాబా మహారాష్ట్రలో ఉన్నటువంటి అహ్మదాబాద్ నగరానికి వచ్చారని, అక్కడి నుంచి షిరిడీకి వచ్చారని అయితే మరి చరిత్ర అయితే చెప్తుంది. ఈ ప్రకారం బాబా సుమారు 1848లో జన్మించి ఉండవచ్చునని మరి చరిత్ర అధ్యాయంగా చెప్పచ్చు. అసలు ఆ యొక్క చరిత్రలో ఉన్న ప్రకారం ఒక వేప చెట్టు కిందకి మరి ఏ విధంగా వచ్చాడో తెలియదు. సాయిబాబా ఒక బాలుడి రూపంలో, ఒక యువకుడి రూపంలో వచ్చి వేప చెట్టు కింద రాత్రింపవళ్ళు కూడా కూర్చుని ఉండేవారంట. అతను చూసి గ్రామస్తులందరూ ఆశ్చర్యపడిపోయేవారు. సో మరి అతని యొక్క ధ్యాన స్థితిని చూసి అతని ధ్యానంలో అలా ఏ విధంగా కూర్చుండిపోతున్నాడో అనేది మరి అందరెవరికి కూడా అర్థమయ్యేది కాదు. మహల్సాపతి, అప్పా జోగలే, కాశీనాథ వంటి ధార్మికమైన చింతానుపరులైనటువంటి గ్రామస్తులు బాబాను తరచూ దర్శించసాగారు. సాయిబాబా పిచ్చివాడని కొంతమంది అయితే రాళ్ళు కూడా రువ్వేవారంట. మళ్ళీ కొంతకాలం బాబావారు కనిపించకుండా పోయిన సమయంలో అతను ఎక్కడికి వెళ్ళారో కూడా ఎవరికీ తెలిసేది కాదు. అప్పుడు అతను చాలామంది సాధువులు, ఫకీర్లు కలిశారని, నేత పనిచేశాడని కొన్ని సూచనల వల్ల తెలుస్తున్నాయి. కానీ అవి అంచనాలు మాత్రమే, నిజానికి వీటికి ఎటువంటి ఆధారాలు లేవు. అసలు షిరిడీలో బాబావారి నివాసం ఎలా జరిగిందంటే కనుక 1858లో చాందీ పాటిల్ కుటుంబపు వెళ్ళి వారితో కలిసి బాబా షిరిడీ వచ్చారు. అక్కడ ఖండోబా మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిరం పూజారి మహల్సాపతి ఆవో సాయి అని పిలిచారంట. అంటే సాయి రండి సాయి అని పిలిచారు. సాయి అంటేనే మరి ఒక గొప్ప గురువుగా, ప్రత్యక్ష గురువుగా భావించడం జరిగింది కదా. ఆ విధంగా మరి సాయిబాబా స్థిరపడినటువంటి మరి ఆ యొక్క షిరిడీలో స్థిరపడిన తర్వాత సాయిబాబాగా ప్రసిద్ధుడయ్యాడు. షిరిడీ ప్రాంతం స్వాము గరిడీలు, కుస్తీలకు ప్రసిద్ధం. సాయి వేషధారణ కూడా కుస్తీ పహిల్వాన్లాగే ఉండేది. నూఫీ ఫకీరులాగా మోకాల వరకు ఉండే కఫని, తలకు టోపీలాగా చుట్టిన గడ్డం ధరించడం మొదలుపెట్టాడు. ఇలా ముస్లిం ఫకీర్లా ఉండే బాబాకు స్థానిక హిందువుల నుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురైంది. 1818లో
1918లో మరి తన సమాధికి వరకు కూడా షిర్డీ సాయిబాబా షిర్డీలోనే ఉన్నారని, ఒక పాత మసీదు వద్ద తన నివాసం చేసుకున్నారని మసీదులో ధూళిని వెలిగించడం జరిగింది. అందులో నుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారిని కూడా తెలుస్తుంది. అది వారి రక్షణ ఇస్తుందని, ఇచ్చిన వారికి ఉపదేశాలు ధర్మబోధలు చేసేవారు. ఇలా చాలా మహత్తులు చూపించారు. స్వయంగా వండి ప్రసాదించి వడ్డించేవారు. ఈ విధంగా మరి షిరిడీలో చేసేటువంటి అన్న ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నమాట. సాయిబాబా వారే స్వయంగా మరి తన చేతితోటే ఉండేవారు, తన చేతితోటే వచ్చినటువంటి భక్తులకు ప్రసాదం పంచిపెట్టేవారు. 1910 తర్వాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. దేవుడని గుర్తించిన భక్తులు బాబా దర్శనానికి రాసాగారు. అక్టోబర్ 15, 1918 మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకి బాబా తన భక్తుడైన బయ్యాజీ అప్పకోత పాటిల్ వడిలో మహాసమాధి చెందారని తెలుస్తుంది. ఆయన దేహం బూటివాడలో ఖననం చేయబడింది. అక్కడే సమాధి మందిరం కూడా నిర్మించబడింది. ఈ విధంగా మరి షిరిడి సాయిబాబా మరి ఎంతో గొప్పగా మహిమాన్వితమైనటువంటి ద్వారకా నగరంలో మరి ఉండి అక్కడ తన భక్తుల్ని ఎప్పటికీ కూడా రక్షిస్తున్నాడు అనడానికి ఎన్నో 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 నిదర్శనాలు ఉన్నాయి. సో సాయిబాబా తన దగ్గర వచ్చినట్టు భక్తులకి దుని నుంచి తన యొక్క విభూతి తీసి ఆ యొక్క విభూతిని ప్రసాదంగా ఇవ్వడం జరిగిందంట. సో ఆ విభూతి ధరించిన వాళ్ళకి మరి తన కష్టాలు కూడా ఉండవని అయితే చెప్తూ ఉంటారు. సాయిబాబా తన మార్గానికి ఉపదేశాలకు చెందిన సంస్థాగత ఏర్పాట్లు ఏమీ చేయలేదు. ప్రత్యేకించి తన శిష్యులకు అవి ఏమి చెప్పుకునే వ్యవస్థ కూడా ఏమీ లేదు. ఆయన అందరికీ చెందినవాడు. సకోరికి చెందిన ఉపాసని మహారాజ్, అహ్మదానగర్ చెందిన మెహర్ బాబా వంటి సాయిబాబా భక్తులు కూడా ప్రసిద్ధులయ్యారు. శ్రీ సాయిబాబా జీవిత సమయంలో కొందరు భక్తులు ఆయన సదా అంటిపెట్టుకుని ఉన్నారు. వారిలో ముఖ్యులు మహల్సాపతి హేమన్ పంతు, శ్యామ దాసగను, హరి సీతారాం దీక్షిత్, రఘువీర్ పురందరే, హరి వినాయక్ సాటే, నానాసాహెబ్ చందోర్కర్, బల్వంతర్ నాంచే, దామోదర్ శ్రాస్నే, మోరేశ్వర్ ప్రధాన్, నార్కే, కపర్దే, కట్టిస్ట్, రావు బహదూర్ దోమర్, నానాసాహెబ్, ఇలా అనేక మంది భక్తులు. వీరిలో తుకారం కూడా ఉన్నారు. శ్రీమద్ చంద్రాబాయ్ బోర్కర్, శ్రీమద్ తార్కేడ్, రాధాకృష్ణ, ఇలాగా చాలామంది భక్తులు సాయిబాబాని కొంతమంది అంటిపెట్టుకుని బాబా జీవితం మొత్తం కూడా వాళ్ళ యొక్క జీవిత చరిత్రలో వీళ్ళు కూడా భాగమై ఉన్నారు. బాబా నిరంతరం కూడా పూజిస్తూ బాబాకి నిత్యం సేవ చేస్తూ సరించిన భక్తుల్లో మరి వీళ్ళు ప్రముఖులుగా చెప్తూ ఉంటారు. అసలు షిరిడీ నగరం అంటేనే ఒక ప్రత్యేకత ఇచ్చినటువంటి నగరంగా చెప్తూ ఉంటారనమాట. అలాగే బాబావారు నమాజ్ చేయడం చూస్తారు, అలాగే భగవంతుని ప్రార్థించడం చూస్తారు. మరి ఈ విధంగా హిందూ ముస్లిం మతాల మధ్య సమైక్యత నెలకొల్పడానికి బాబా ఒక అవతారంలో వచ్చారని, ఒక దైవ అవతార సంభూతుడని చెప్తూ ఉంటారు. మానవుడి మధ్య పెరిగిపోతున్నటువంటి ఈ యొక్క మత కల్లోహాలని, విద్రేహాలని కూలగోల్చడానికి, అలాగే మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి, హిందూ ముస్లిం అనే భేదం లేకుండా వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పడానికి హిందూ ముస్లిం ఏకై అనేటువంటి ఒక నినాదంతో బాబావారు మరి అటు అల్లాని, ఇటు మరి శివుణ్ణి, అలాగే హిందూ మత దేవతలని అందరినీ పూజించేవారు. అలాగే మరి ముస్లింలు అయినటువంటి మరి అల్లాను కూడా పూజించేవారు. మరి ఈ విధంగా మతాల మధ్య సామరస్యం నెలకొల్పడానికి, అలాగే మరి జీవితాలకు సంబంధించినటువంటి సత్యాలను చెప్పడానికి, ధర్మ సూక్ష్మ బోధాన్ని అంతుపట్టే విధంగా మరి బాబావారు తన యొక్క ప్రవచనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. బాబావారు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రవచనము, అలాగే ప్రతి ఒక్క మరి ఆ యొక్క ప్రదర్శన అనేది బాబావారిని ఎంతగానో మరి ప్రఖ్యాతి చెందినటువంటి సమస్త సద్గురు సాయినాథుడిగా నిలిపింది. సో మరి ఈరోజు గురు పౌర్ణమి రోజు కనుక మరి అటువంటి సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ గురించి తెలుసుకోగలిగితే అంతకంటే అదృష్టం ఉంటుంది చెప్పండి. షిరిడీలో మరి ద్వారకామాయ ప్రవేశంలో ఉన్నటువంటి బాబావారి యొక్క మందిరాన్ని కానీ, అలాగే ఆ యొక్క దునిని కానీ, ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రదేశాన్ని బాబావారు స్వయంగా మరి ఆ యొక్క షిరిడీలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని చూస్తే కనుక ఎవ్వరికైనా సరే మరి కంటతడి రాక తప్పదు. స్వయంగా సాయిబాబా వారు నివసించినటువంటి నేల అయినటువంటి షిరిడీ, మహారాష్ట్ర ప్రదేశంలో ఉన్నటువంటి ఆ షిరిడీ క్షేత్రం అనేది ఎప్పటికీ కూడా చరిత్రలో ఒక గొప్ప చారిత్రక క్షేత్రంగా కూడా నిలిచిపోతుంది. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సో మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.